దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మార్చ్ 22వ తేదీ లేఖన భాగము లూకా సువార్త 2వ అధ్యాయము 25 నుంచి 52 వచనాల్లో దేవుని యొక్క వాగ్దానము 26వ వచనం. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. ఇక్కడ సుమయోను అనే వృద్ధుడు దేవుడు అతనికి నన్ను చూచు వరకు నువ్వు మరణించువని వాగ్దానం చేసి ఉన్నాడు. యేసు ప్రభువారు 40 దినాలు జరిగిన తర్వాత, అంటే యూదుల యొక్క ఆచారాలు ఏమిటి అంటే, మగబిడ్డ పుట్టినప్పుడు 8వ దినాన సున్నతి చేసి పేరు పెడతారు. తర్వాత మగబిడ్డ పుట్టిన తర్వాత రక్త శుద్ధి దినాలు 40 దినాలు, అంటే 40 దినాలు అయిన తర్వాత స్త్రీ తల్లిదండ్రులు బలి అర్పించటానికి దేవాలయంలోనికి వస్తారు. ఆ సమయంలో సుమియోను ఆత్మవశుడై వచ్చి 40 దినాల యేసు ప్రభుని ఎత్తుకొని, నాదా ఇప్పుడు నీ ఇష్టానుసారంగా నన్ను తీసుకుంటున్నావు. నాదా అంటే ఎంతగా సుమియోను భర్త అంటున్నాడు, అంటే ఆధ్యాత్మికంగా మరి గుర్తించాడు. 40 దినాల బాబు యేసు ప్రభువారని ఆత్మవశుడు ద్వారా తెలుసుకున్నాడు. నిజమండి, మనము ఆత్మవశులైనప్పుడే దేవుని యొక్క మరి చూడగలం. ఆయనని చూడగలిగిన శక్తి ఎప్పుడు అంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు 11 వచనాల్లో ఏమని ఉంటుందంటే, ప్రభు దినమందు యోహాను ఆత్మవశుడై పరలోకంలో ఉన్న చూసి 7 సంఘాలకు ఉత్తరాలు రాశాడు. అయితే మనకు కూడా వాగ్దానం ఉంది. ఏంటో తెలిసిన, అపోస్తలుల కార్యం 2:17లో అంత్య దినములో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాడు అనేసి. ఇలా అనగానే అలా జరిగిపోదండి. అపోస్తలు 10 దినాలు ఆత్మతో నింపబడ్డారు, కనిపెట్టారు. మనము కూడా ఆత్మల వశమయ్యేంత వరకు పూర్తిగా మనము ఆత్మ వశమైనప్పుడే గొప్ప సంగతులు మనకు అర్థమవుతాయి. మనకి పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములకు నడిపిస్తాడు, జరగబోయే సంగతులను కూడా తెలియజేస్తాడు. ఈరోజు మనం ఆత్మ వశులు కావాలని పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు క్రొత్త విషయాలు, భవిష్యత్తు విషయాలు మనకి అర్థమవుతాయి. రెండోది, ఒప్పుకోవాల్సిన పాపాన్ని చూస్తే 50వ వచనము, మరి యేసు ప్రభువారు నా తండ్రి పనుల మీద నేను ఉండాలి అని చెప్పి 50వ వచనంలో ఆయన చెప్పిన మాటలను వారు గ్రహింపలేదు. బైబిల్ అంతటిలో అనగా ఈ సువార్తల్లో యేసు ప్రభువారు బాల్యములో ఏం చేశాడో అనే సందర్భం ఒకటి మాత్రమే ఉన్నది. ప్రతి సంవత్సరము యూదులు పస్కా ఆచరించడానికి యెరూషలేముకి వెళ్ళేవారు. ఒకవేళ యూదులు ఎవరైనా దూర ప్రాంతంలో ఉంటే తన లైఫ్ లో ఒకసారైనా యెరూషలేము మందిరానికి రావాలి. కానీ భక్తి గల తల్లిదండ్రులు కాబట్టి వీరు వెళ్తూ ఉన్నారు. వీరితో పాటు యేసు ప్రభువారు 12 సంవత్సరాల వయసులో, మరి బహుశా చిన్నపిల్లల్ని తీసుకెళ్లరు కానీ కొంచెం వయసుకు వచ్చిన వారిని తీసుకెళ్తూ ఉంటారు. ఈ సమయంలో వారు ఏం జరిగింది అంటే, అక్కడ పస్కా పండగ ఆచరించారు. సహజంగా మరి వీళ్ళు ప్రభువుని మర్చిపోయారు. అంటే అక్కడ ఆ యొక్క చరిత్ర ఏం తెలియజేస్తుందంటే, పండగ అయిపోయిన తర్వాత స్త్రీలు ముందుగా బయలుదేరతారు. పలానా చోట నైట్ స్టే చేయాలి, పలానా సత్రంలో అని చెప్పి స్త్రీలను పంపిస్తారు. పురుషులు కొంచెం ఆలస్యంగా బయలుదేరతారు. ఎందుకంటే పురుషులు స్త్రీల కంటే త్వరగా నడుస్తారని. కాబట్టి ఈ విధంగా ఈ యేసు ప్రభువారు తల్లి దగ్గర ఉన్నాడని, లేదంటే ఆమె తండ్రి దగ్గర ఉన్నాడనేసి వీళ్ళిద్దరూ మరి బస చేసేంత వరకు బాగా గమనించండి. మరి ప్రభు దేవాలయంలో ప్రశ్నలు అడుగుతూ బోధకుల మధ్య కూర్చున్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. జ్ఞానము అప్పటికే దేవుడికి వచ్చేసిందండి. మనుషులు దయందును దేవుని ఎందును జ్ఞానం అందును యేసు ప్రభువారు రాను రాను మరి దేవుని గురించిన ప్రశ్నల ద్వారా జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. అయితే వాళ్ళు గ్రహించలేదు. పరలోక రాజ్యం గురించి కూడా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, త్రోవ పక్కబడిన ఎవరయ్యా విత్తనం పోలిన వారు ఎవరనగా, వారు వాక్యమును గురించి వింటారు కానీ గ్రహించరు. అంటే వింటారు కానీ దాన్ని పరలోకం కావాలంటారు కానీ పరలోకం కొరకు సిద్ధపడరు.
సిద్ధపడిన వారికి అది. కాబట్టి గ్రహించుకో, పరలోక రాజ్యం యొక్క మర్మాన్ని గ్రహించుకో. ఈ మాటలు కూడా చాలా మందికి అర్థం కాదు. నేను నా తండ్రి పనుల మీద ఉండాలి. యేసు ప్రభువారికి అర్థమైపోయింది. ఏంటో తెలుసా? యేసేపు తండ్రి కాదండి, పరమ తండ్రి. ఆయన పనుల మీద వచ్చాడు. మనకు కొన్ని విషయాలు అర్థం కాదు. ఈ భూమి మీద నువ్వు ఎందుకు పుట్టావో నీకే అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినా గానీ లోక సంబంధమైన పని, లోక సంబంధమైన భోజనాలు, లోక సంబంధమైన అన్నిటి మీద ఉన్నా గానీ పర సంబంధం గురించి చెప్పినా గానీ పరిశుద్ధ గ్రంథములో ఉంది. చాలా మంది శాస్త్రులు, పరిసయ్యులు పరలోక రాజ్యానికి అపాత్రులుగా చేసుకుంటున్నారు. సహోదరుడా, సహోదరి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో స్పష్టంగా ఉంది. క్షయమైన ఆహారం కొరకే కాదు కష్టపడకుడి కానీ అక్షయమైన ఆహారం కొరకు. యోహాను సువార్త 6:30లో జీవాహారం ఆయనే. ఆయన కొరకు నువ్వు కష్టపడాలి. కష్టపడి కొన్ని విషయాలు తెలుసుకోవాలి, బైబిల్ చదవాలి, బైబిల్ గురించి వినాలి. దయచేసి అలా జ్ఞానం, అప్పుడే నీకు అర్థమైంది, లేకపోతే అర్థం కాదు. గ్రహించుకొని చివరిగా ఆజ్ఞ ఏమిటి అంటే, మరి ఇక్కడ 37వ వచనములో హన్నా అనే ప్రవక్తిని గురించి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనతో రయ్యింబగులు సేవ చేయొచ్చు. ఇక్కడ హన్నా అనే ప్రవక్తిని ఉంది. ఆమె మరి 7 సంవత్సరాలు సంసారం చేసి 84 సంవత్సరాలు మరి దేవాలయం విడువక రయ్యింబగులు ప్రార్థన, ఉపవాసం. తను భూమి మీద ఎందుకు పుట్టింది? కష్టాలు వచ్చినప్పుడు అసలు దేవుడి చిత్తం ఏంటో తెలియాలి. విశ్వాసని ఏమి అర్థమైంది. అదే సహజంగా 7 సంవత్సరాలు భర్త సంసారం చేసి చనిపోతే రెండో వివాహం చేసుకోవచ్చు. కానీ ఈ లోకంలో నాకంటూ ఏంటి దేవుడు ఇది అనుమతించాడు అంటే, ఆమె దేవుడి కొరకు పరిచర్య చేయాలి. ఈ రోజుల్లో నువ్వు కూడా గుర్తుపెట్టుకోండి, నిన్ను భూమి మీద ఎందుకు పుట్టించాడు? అస్సలైన సిస్సలైన జ్ఞానం ఏంటి అంటే, మానవ జన్మ ఎప్పుడు ధన్యమైంది అని నేను ఆలోచన చేసినప్పుడు ఆయన మాట విని ఆయన ప్రకారం చేయాలి. ఈ భూమి మీద నువ్వు ఆయన మాట వినాలి, 2 ఆ ప్రకారం. అదే దేవుడి చిత్తం. అప్పుడే మానవ జన్మ ధన్యమైంది. గుర్తుపెట్టుకోండి. కష్టాలు అనుమతించాడా? కష్టాల్లోనే. ఒకవేళ సుఖం ఇచ్చాడు, సుఖంలోనే దేవుణ్ణి మహింపరచాలి. ఒక్కొక్కరికి కొన్ని అన్ని ఇస్తాడు, కొంతమందికి అన్ని తీసేసి పరలోకంలో గొప్ప గిఫ్ట్లు ఇస్తాడు. భూలోకంలో ధనవంతుడికి అన్ని ఉన్నాయి, పేదవాడైన లాజర్కి ఏం లేదు. పరలోకంలో ఉన్నతమైన స్థాయి అనగా అబ్రహాము స్థాయికి వెళ్ళిపోయాడు. దయచేసి మరి కష్టాలు వచ్చినప్పుడు, భర్త చనిపోయినప్పుడు తీర్మానం గొప్పదని. ఈ రోజుల్లో కష్టాలు వస్తే విశ్వాసులు విడిచిపెట్టేస్తున్నారు ప్రభుని. నాకు ప్రభు అది చేయలేదు, ఉద్యోగం లేదని, పని ఇవ్వలేదని, మాది ఇట్లా ఉంది అనేసి. సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ గ్రంథములో ఏ కష్టం వచ్చినప్పుడు ఎలాగ ఆ సందర్భాన్ని మీరు గమనించినట్లయితే తీర్మానం తీసుకో. ఏంటంటే దేవుడి చిత్తం ఏంటో తెలుసుకొని ఆ ప్రకారం చేయటమే మనకి లోకంలో మరి దేవుడిచ్చిన ఆజ్ఞ. మానవ కోటికి ఏంటంటే ఈ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞాపించినవన్నీ చేయటమే మానవ కోటికి విధి. దేవుడి మాటలు దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనాలు, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయ కాలంలో నీ కృపలో, నీ దయలో ఆయన బిడ్డలందరూ ఆయన మరి ఆయన నీ చిత్తాన్ని మేము చేయాలి, మేము నీ మాటలు గ్రహించుకోవాలి తండ్రి. ఆత్మ వశులో ప్రతి ఒక్కరికి అభిషేకం దయచేసి పరిశుద్ధాత్మ నింపుదల దయచేయమని కోరు, సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.